ఏదైనా ఒక ఐటమ్ని హ్యాపీగా కొనుక్కుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే సింపుల్ పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1000 పెట్టి ఒక వస్తువు కొనాలనుకోండి. మీరు 100 నోట్లు ఒక ఇలా 10, 10, 10 ఇలా లెక్కేసేసరికి ఆ ₹1000 వస్తువు కొనాలంటే కొంచెం ఆలోచిస్తారు. కానీ ఈరోజు ఈజీ యాక్సెస్ రావడం వల్ల ఒక్కోసారి ఏటవుతుంది తెలుసండి, ఆ వస్తువు ఈజీ యాక్సెస్ మాట సింపుల్‌గా అలా అలా ఒక కోడ్ కొట్టేసి ఆ ఐటెమ్ కొనేస్తున్నారు. తర్వాత ఆలోచిస్తున్నారు. కొన్న తర్వాత ఆలోచిస్తున్నారండి. అర్రే! కొన్నాను అంటే ఆ ఈజీ యాక్సెస్ పెరిగిపోయింది నేననేది. మార్కెటింగ్ క్యాప్ ఆ విధంగా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఈజీ యాక్సెస్ పెరిగిపోవడం అండి. అది మన ఎస్పెషల్లీ యూపీఐ దాంట్లో చాలా చక్కగా పెరిగిందండి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వేవ్ కూడా చాలా ఎక్కువ పెరిగిందండి. యూత్ జనరేషన్ చెప్పాను ఆల్రెడీ. ఆల్రెడీ దే ఆర్ అట్రాక్టింగ్ అంటే బోలెడంత మార్కెట్ క్యాప్ ఉంది సార్. ఇప్పుడు మీరు ఇది ఆలోచించాలి మీ దశాల్పస్ చేయాలనుకుంటే అట్‌లీస్ట్ మీరు కాలేజ్ కుర్రోళ్ళతో కూడా మనం బిజినెస్ చేయొచ్చు. నేను మీకు సింపుల్ ఒక వే చెప్తున్నాను అంతే. సో, ఇది ముఖ్యంగా చెప్పడం. రెండోదేంటంటే ట్రస్ట్ వర్తీ. ట్రస్ట్ వర్తీ బేరియర్‌లోనేంటంటే ట్రస్ట్ బ్యారియర్‌లో చూసుకుంటే, ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లోని గోల్డ్ కూడా కొంటున్నామండి. అంటే అంత ఈజీ అయిపోయింది. అంత ట్రస్ట్ వర్తీ పెరిగింది ఆటోమేటికల్లీ. ఎందుకంటే కంపెనీ కూడా జెన్యూన్‌గా బిజినెస్ చేస్తే అంతకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు అన్న యాస్పెక్ట్‌లో పర్ఫెక్ట్‌గా ఈవెన్ ఆన్‌లైన్‌లో కొన్నా గాని ఐటెమ్ అనేది పర్ఫెక్ట్‌గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఈవెన్ రిటర్న్ గ్యారంటీ ఇలాంటివన్నీ ఉన్నాయి మనకు తెలుసు కదా ఆన్‌లైన్‌లోని. సో, అంత పర్ఫెక్ట్‌గా ఈ బిజినెస్ పొటెన్షియాలిటీ అన్నది చాలా సూపర్‌గా పెరుగుతుంది కాబట్టి, మన డెస్సాల్పస్‌లో 100% మనం హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. హ్యాపీగా బిజినెస్ చేయొచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో, దీనికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మన డెస్సాల్పస్‌లో బిజినెస్ చేయడం చాలా సులువు సార్. చాలా సులువు సార్. ఎందుకంటే చెప్తున్నాను చూడండి సార్. ఒకటి నో సెల్లింగ్. మనకిక్కడ ఏమి ప్రొడక్ట్స్ అమ్మాల్సిన పని లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా సార్? నో పర్చేజ్. మీరిక్కడ మీ ర్యాంక్ నిలబెట్టుకోవడానికి ఇది పర్చేజ్ చేయాలి. వేరే వేరే ప్రాజెక్ట్స్‌లోని ఏదైనా గానీ, మీరు ఏదైనా ఒకసారి మీరు పర్చేజ్ చేయాలన్నా, ఏదైనా మీరు చేయాలన్నా గూడా ఏం చేయాలంటే అక్కడ మీకు ఒక లిమిట్ ఉంటుంది. మీ ర్యాంక్ నిలబెట్టుకోవాలంటే మీకు ఇష్టం ఉన్నా లేపోయినా గానీ, ప్రొడక్ట్ సెల్లింగ్ దాంట్లో ఎలా ఉంటుందంటే కంపల్సరీ మనం అక్కడ కొనుక్కోవాలి ప్రొడక్టు. ఇక్కడ అదేదీ లేదు సార్. సింపుల్‌గా హ్యాపీగా మీరు జస్ట్ జాయిన్ అవ్వడం, మీకు నచ్చినట్టుగా మీరు షాపింగ్ చేసుకోవడం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీకు నచ్చినట్టుగా మీకు షాపింగ్ చేసుకోవడం. మీకు అవసరం అయితేనే కొనుక్కోండి. ఇప్పుడు ఇంట్లో క్రాకరీ కొనుక్కుంటున్నారు. రోజు కొనుక్కుంటున్నారు. అమెజాన్‌లో ఒక బుక్ కొనుక్కుంటున్నారు. అమెజాన్‌లో ఇంకేదో ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అక్కడి నుంచి మనకు రూపాయి వస్తుందా? రావట్లేదు. అదే వస్తువుని రేపొద్దున మన డెస్సాల్పస్‌లో కొనుక్కుంటే మనము బెనిఫిట్ పొందుతాం. మనం ఎవరికైతే రిఫర్ చేశారో వాళ్ళు కూడా కొనుక్కోవడం వల్ల వాళ్ళ మీద మీరు బెనిఫిట్ పొందుతారు. వాళ్ళు కూడా ఇంకెవరినైనా ఆటోమేటికల్లీ ఆ కొనుక్కోవడం అనేది జస్ట్ షాప్‌ని మారుస్తున్నాం సార్ మనం అంతే దట్స్ ఆల్. అది కూడా మీకు నచ్చితేనే. చూడండి ఎంత ఎకో ఫ్రెండ్లీగా ఉందో మన యొక్క బిజినెస్ పొటెన్షియాలిటీ. అంటే నేను ఎందుకు మిమ్మల్ని ఈ ఒక్క పాయింట్‌లో నేను ఎక్కువ చెప్తున్నానంటే, ఇక్కడి నుంచి చెప్పబోతుంది ఏంటంటే, మనం మార్కెటింగ్ తాలూకా ఏంటి అసలు ఈ కాంపెన్సేషన్ ప్లాన్ అంటే ఏంటి? మన కంపెనీ ఎక్కడి నుంచి మనీ జనరేట్ చేస్తుంది? మనకి ఏ విధంగా మనీ వస్తుంది? అన్న విషయాలు ఫస్ట్ మనకు తెలియాలి కాబట్టి, ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. నేను అందుకే ఎప్పుడు కూడా బేస్ నుంచే ఎళ్తాను కిందకి. బేస్ ఇంపార్టెంట్ ఫస్ట్. అది తెలుసుకున్న తర్వాతనే మనం ముందుకెళ్ళాలి ఎప్పుడైనా. లేపోతే ఏదో ఇమ్మీడియేట్‌గా ఏదో ఏబీసీలు రాకుండానే మనం డైరెక్ట్‌గా పెద్ద పెద్ద వర్డ్స్, సెంటెన్సెస్ చెప్పేస్తే ఉపయోగం లేదండి. హరికథ విన్నట్టు విని ఎళ్ళిపోతారు. సో, ఇది ముఖ్యమైన పాయింట్ అండి. సో, ఇందులో జాయిన్ అవ్వడానికి 3 విధాలుగా జాయిన్ అవ్వచ్చండి మన కంపెనీలో. ఒకటి మెంబర్ కింద ఓన్లీ $29తో రావచ్చండి. ఈ $29తో వచ్చిన మెంబర్‌కి జస్ట్ $25తోనే కంపెనీ $25 వర్త్ ఆఫ్ ఏసీసీ అంటారండి. అడ్వాన్స్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ పాయింట్స్ అంటారు ఏసీసీ. అవిస్తదండి. పైగా దాంతో పాటు షాపింగ్ పోర్టల్ ద్వారా ఎవరెవరైతే ఇందులో కొత్తగా కొనుక్కుంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా కంపెనీ 2/20 మ్యాట్రిక్స్‌లో యేసుకుంటూ వెళ్ళిపోద్దండి. ఇదే సార్ మెయిన్ అడ్వాంటేజ్. ఇందులో మన డెస్సాల్పస్‌లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇదే సార్ మెయిన్. మన కంపెనీకి ఉన్న మెయిన్ బేస్ ఇదే. ఇప్పటివరకు మనం ఏదైతే కాంపెన్సేషన్ ప్లాన్ తెలుసుకుంటున్నామో, నేను మీకు 2 కాంపెన్సేషన్ ప్లాన్‌లు చెప్తాను సార్ మన దాంట్లో ఉన్న మేజర్‌వి. అందులో ఒకటి షాపింగ్ పోర్టల్‌లో మనకొచ్చే డబ్బు. ఇది కస్టమర్‌కి అందుకుంటారు. వీఐపీ మెంబర్ అందుకుంటారు. అంబాసిడర్ కూడా అందుకుంటారండి. ఈ కేటగరీస్ ఒకసారి చూడండి సార్. ముందు ఇది తెలుసుకోవాలి ఫస్టు. దీని తర్వాత సోషల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఎఫిలియేట్ సిస్టమ్ అన్నాను చూసారా? ఆ ఎఫిలియేట్ సిస్టమ్ ద్వారా జనరేట్ అయిన మనీ ఇది ఏదైతే ప్రతి ఒక్కరు కూడా రెన్యువల్ చేసుకుంటారో, ఇందులో రీపర్చేస్ చేసుకుంటారో, ఈ రెన్యువల్ అనేది దేనికోసం అంటే మన కింద ఉన్న షాపింగ్ ఇన్‌కమ్‌ని ఎంజాయ్ చేయడం కోసం, ఇంకా ఎక్కువ సంపాదించుకోవడం కోసం చేసుకునే ఎవ్రీ మంత్ రెన్యువల్ లాంటిది. ఎవ్రీ మంత్ మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదా! ఒక ప్యాకేజ్ అనేది. ఆ ప్యాకేజ్ ఏదైతే పే చేస్తున్నారో
ఆ ప్యాకేజ్ రేపు పొద్దున్న ఫ్యూచర్లో విఐపి మెంబర్లు అందరూ కడతారు సార్. గుడ్ న్యూస్ చెప్తానండి అంబాసిడర్లకి. ఈ పాయింట్ ఒకసారి మీరు అందరూ మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడున్న అంబాసిడర్స్ అందరికీ కూడా ఈ కస్టమర్స్ పే చేసిన మంత్లీ పేమెంట్స్, విఐపి మెంబర్స్ పే చేసిన మంత్లీ పేమెంట్స్, అవన్నీ కూడా ఫ్యూచర్లో మనమే ఎంజాయ్ చేయబోతున్నాం సార్. అంటే మీరు ఒకసారి ఇందులో ఎంటర్ అయ్యి ఏఎంబి పొజిషన్ మీకు ఉంది అంటే యు ఆర్ లక్కీ. సో ఎలాగా కాంపెన్సేషన్ ప్లాన్ కస్టమర్కి ఎప్పుడైతే $29 ఎందుకు సార్ పే చేస్తాడు? ఏది $25 ఏసీసీ పాయింట్స్ ఇచ్చేస్తే కాదండి. ఆ ఏసీసీ పాయింట్స్ ఒకటే కాదండి విలువ. ఈ ఏసీసీ పాయింట్స్ కూడా ఎలా అండి, $50 వర్త్ ఏదైనా పే చేస్తే అందులో $10 ఆటోమేటికల్లీ ఏసీసీ పాయింట్స్ ద్వారా మైనస్ అయిపోతాయండి. అంటే అందుకే ఆల్రెడీ ప్రొడక్ట్ తక్కువకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి సార్. సారీ అండి, జరిగిపోయింది ఇది. యా, సారీ. సో 10 పాయింట్స్ ఏదైతే ఉందో ఆయనకి వస్తుందండి. అదే కాకుండా కంపెనీ తన కిందన 10 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుందండి. అంటే ఈ మ్యాట్రిక్స్లో ఎవరెవరైతే జాయిన్ అయ్యారో ఇక్కడ చూడండి సార్. కొంచెం నేను సెట్ చేస్తున్నాను ఇక్కడ. ఇగోండి సార్, ఇది సార్ ఇక్కడ ఫిగర్ కనిపించిందా అండి? ఇక్కడ టిక్ చేస్తున్నాను చూడండి. 2046 మెంబర్స్ అండి. అంటే 10 లెవెల్స్లో ఆయన కింద ఒక 2000 మెంబర్స్ యాడ్ అవుతారండి. ఈ 2000 మెంబర్స్ మీద కూడా వాళ్ళు షాపింగ్ చేసిన దాని మీద 0.5% నుంచి 0.5 సెంట్స్ నుంచి $3 వరకు కూడా ఇన్కమ్ కంపెనీ ఇస్తుందండి ఆటోమేటిక్గా. అతను ఏమీ చేయలే, జస్ట్ వచ్చాడు ఒక కస్టమర్ కింద జాయిన్ అయ్యాడు అంతే. మన కంపెనీని వదిలిపెట్టాడు సార్. గుర్తుపెట్టుకోండి, సిస్టమ్ అలాంటిది. ఓకేనా? నేను ఎందుకంటే ఫస్ట్ బేసిక్ నుంచి వెళ్తాను ఎప్పుడు కూడా, తక్కువ అమౌంట్ నుంచే. సపోజ్ ఒక విఐపి మెంబర్ ఉన్నాడు, $129 పే చేశారండి. విఐపి మెంబర్కి 12 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుందండి. 12 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఎంత? ఇవ్వండి సార్, ఇక్కడ చూడండి, 8,190 షాపర్స్. అంటే దగ్గర దగ్గర 8,000 మెంబర్స్ షాపర్స్. అంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో 8,000 మంది మెంబర్స్ ఎవరైతే కొనుక్కుంటారో, షాపింగ్ చేసేవాళ్ళు షాపర్స్ అంటారు వాటిని. ఈ 8,000 మంది షాపర్స్ మీద ఈవెన్ ₹10 వచ్చినా ఎంత వస్తుంది సార్? $4,000 అండి. ఈ కస్టమర్ కూడానండి 2,000 మంది మీద ₹10 వచ్చినా ఎంత వస్తుంది సార్? 50 సెంట్స్ వచ్చినా కూడా $1,000 సంపాదించుకుంటాడు సార్. అంటే అతని తాలూకా వర్త్ కెపాసిటీ అంతా. ఈవెన్ $29 పెట్టుకున్నందుకు అతను $1,000 వరకు కూడా సంపాదించుకోవచ్చు. అది ఎప్పుడు కట్ట నిర్ణయండి, అది వేరే విషయం. సో దట్ ఈస్ ద క్యాపిటల్. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున ఇందులోకి రాబోతున్నారు సార్. బై డిఫాల్ట్ మీరు ఒక విధంగా లేట్ చేశారనుకోండి, రేపు పొద్దున ఇది మనకి రెఫర్ లింక్ వచ్చిన తర్వాత మీరు ఎవరికైతే చెప్దాం అనుకున్నారో వాళ్ళే మీకు రెఫర్ లింక్ పంపిస్తారు. చూసుకోండి. అందుకే నేను మెయిన్ ఈ పాయింట్ చెప్తున్నాను మీకు. మూడోది ఇక్కడ చూడండి, అంబాసిడర్. అంబాసిడర్ ఎంత లక్కీ అంటే సార్, 20 లెవెల్స్ వీళ్ళకి ఫిక్స్ అయిపోయిందండి. 20 లెవెల్స్ అంటే ఎంతో తెలుసు సార్? 2/20 మ్యాట్రిక్స్ అంటే 2, 4, 8, 16, 32, 64 అలా వెళ్ళే క్రమంలో 20 లెవెల్స్ అంటే వీళ్ళ తాలూకా మెంబర్స్ ఎంతో చూడండి సార్. ఒక్కసారి కనిపిస్తుందా అండి? ఒక్కసారి ఒక్క నిమిషం. 2 మిలియన్ పైగానే అండి. అంటే 20 లక్షల పైగా, 20 లక్షల పైగా మెంబర్స్ మీ కిందన వచ్చే వరకు కూడా కంపెనీ మీకు ఇన్కమ్ ఇస్తూనే ఉంటుంది సార్. బికాజ్ యు ఆర్ అంబాసిడర్ సార్. ఇదే 2 మిలియన్ పీపుల్ తాలూకా ఇన్కమ్ అందుకోవాలంటే అందుకోవచ్చా సార్? విఐపి మెంబర్ కూడా అందుకోవచ్చు సార్. నేను మీకు నిన్నే చెప్పాను సెషన్లో సార్, రేపొద్దున ఫ్యూచర్లో వర్క్ ఫాస్ట్గా చేసుకుంటే విఐపి మెంబర్ కూడా మిమ్మల్ని క్రాస్ చేయొచ్చు అంబాసిడర్ అని చెప్పాను, గుర్తుందా మీకు? సార్ వీళ్ళు కూడా అందుకోవచ్చు, ఎవరు విఐపి మెంబర్ కూడా అందుకోవచ్చు. అయితే ఈ విఐపి మెంబర్ వాళ్ళ ఈ 20 లెవెల్స్ ఇన్కమ్ని అప్గ్రేడ్ చేసుకునే క్రమంలో ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకుంటారు, దానివల్ల మనకేంటి బెనిఫిట్, ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న చార్ట్లో అదే రాబోతుంది. సో ఆ కాంపెన్సేషన్ ప్లాన్ ప్రకారం ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో వాళ్ళు పే చేస్తారో అది వాళ్ళు పే చేసేది మనకే వస్తుందండి. ఇది గుడ్ న్యూస్ సార్. మెయిన్ అంబాసిడర్లు అందరూ కూడా దాని మీద ఇన్కమ్ సంపాదిస్తారు. ఈ పాయింట్ ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నానంటే, ఇప్పుడు నెక్స్ట్ మీకు కాంపెన్సేషన్ ప్లాన్లో అసలైన ప్లాన్ ఏదైతే ఉందో, మన యొక్క సోషల్ కామర్స్లో వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో చెప్పాను కదా, ఇంకో ఇన్కమ్, ఆ ఇన్కమ్ వచ్చే క్రమంలో మనకు ఆ విధంగా ఎలా ఎఫెక్ట్ అవుతుంది సార్? అడుగు నుండి సార్ కేవలం ఇద్దరిని వేసేస్తే వాళ్ళకి ఎలా సార్ వచ్చేస్తుంది $10,000 అని మొదట్లో నన్ను క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది కాబట్టి అందుకే నేను ఈ పాయింట్ చెప్పి ఒక స్టెప్ టు స్టెప్ వెళ్ళాలని నేను నా ఉద్దేశంతో చెప్తున్నాను. మెయిన్ అందుకే నేను ఇక్కడ షాపింగ్ పోర్టల్ దగ్గరికి వచ్చానండి. మెయిన్ బేస్ అంతా ఇక్కడ మీరు తెలుసుకోవాలి. ఇది పాయింట్. క్లియర్? అర్థం కదా? 3 విధాలుగా వస్తారు. అయితే రేపు పొద్దున ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ కస్టమర్గా వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ పర్టికులర్ కస్టమర్ కింద ఉన్నాయనండి. ఇగో ఈ పర్సన్, ఈ పర్సన్ ఉన్నారు కదా కస్టమర్గా వచ్చిన ఆయన, ఇగోండి ఈ పర్సన్ పర్టికులర్. ఓకే,
ఈ పర్సన్ రేపొద్దున ఫ్యూచర్లో విఐపి కస్టమర్ కింద మారిపోతాడు సార్. ఎలాగా? ఆటోమేటికల్లీ మనీ ఎర్న్ చేసిన తర్వాత 129తో $9తో 12 లెవెల్స్కి వెళ్తాడండి. అక్కడితో ఆగడండి. 14 లెవెల్స్కి వెళ్తాడండి. తర్వాత 16కి వెళ్తాడండి. తర్వాత 18 లెవెల్కి వెళ్తాడు. తర్వాత 20 లెవెల్ ఇన్కమ్ కూడా అందుకుంటాడు. సో గుర్తుపెట్టుకోండి, ఎవ్రీబడి ఇందులో ఒక స్టేజ్ ఇన్కమ్ అందుకోవడానికి పోటీ పడతారు. సో ఆ క్రమంలో మీరు ఒక్క మనిషిని, మీరు సరైన మనిషిని వేస్తే ఆ మనిషి రేపొద్దున కొన్ని వేల మందిని సృష్టించగలుగుతాడు మీకు తెలియకుండానే. కారణం ఏంటంటే ఇందులో వచ్చే ఇన్కమ్ అలాంటిది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, చెప్పాను కదా, ఈ యొక్క అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో ఈ అంబాసిడర్ కూడా 20 లెవెల్స్ ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేస్తాడు, దాని యొక్క ఏంటి బేసు, ఏ విధంగా అందుకుంటాడు అన్న పాయింట్ కూడా మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. అంబాసిడర్కి 20 లెవెల్స్ ఇన్కమ్ అంటే 2 మిలియన్, అంటే దాదాపుగా 20 లక్షల మంది మీద ఈవెన్ 50 సెంట్స్ వచ్చినా సార్ ఎంత సంపాదిస్తామని చెప్పాను సార్. ఇందులోని షాపింగ్ పోర్టల్లో ఇన్కమ్ మనకి ఎంత ఇస్తున్నారు సార్? 0.5 సెంట్స్ నుంచి $3 ఇస్తుందండి కంపెనీ. అందులో 0.5 సెంట్స్ అంటే 20 లక్షల మంది మీద $10 వచ్చినా కానీ ఎంత సార్ ఇన్కమ్? దాదాపుగా $10 లక్షల అండి. సరే, ఇది ఈ 20 లక్షల మంది మన కింద రావడానికి 10 సంవత్సరాలు పట్టింది అనుకుందాం సార్. నష్టమా? ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఒక్కసారి మాత్రం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు సార్, కేవలం $129తో. విఐపి మెంబర్ కూడా 129, మనం 129 సార్, గుర్తుపెట్టుకోండి. ఇది వన్ టైం పేమెంటే మనం చేస్తున్నాం. ఆ తర్వాత నుంచి ఏదైతే లెవెల్ అప్గ్రేడ్స్, ఏదైతే ఇంకా ఇంకా సంపాదించుకోవడానికి మనం అప్గ్రేడేషన్స్ చేసుకుంటున్నామో ఆ అప్గ్రేడేషన్స్ అన్నీ కూడా కంప్లీట్గా సార్, గుర్తుపెట్టుకోండి, కంప్లీట్గా మీకు వచ్చే ఎర్నింగ్స్లోంచే మనం చేసుకుంటున్నాం సార్. ఇది గుర్తుపెట్టుకోండి సార్. ఈ చార్ట్ కనబడుతుందా సార్ అందరికి? ఒకసారి నాకు ఎవరైనా చెప్పండి సార్. కనపడుతుంది సార్. యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీ కింద ఒక చార్ట్ పెట్టాను. అంబాసిడర్ ప్లేస్ ఇచ్చి మీకు ఏ విధంగా మనకి జనరేట్ అవుతుంది అనేది మీకు చెప్తాను సార్. ఇప్పుడు అసలు సెక్షన్లోకి వస్తున్నాం సార్. మనం ఇంతవరకు షాపింగ్ పోర్టల్లో ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఇందులో అట్రాక్ట్ అవుతారు, ఏ విధంగా వస్తారనే విషయం చెప్పాను కదా. అందులో ఈ పాయింటే మొత్తం కస్టమర్లకి వస్తుందండి, మనకి వస్తుందండి. ఫస్ట్ అంబాసిడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాం సార్. అంబాసిడర్ ఎప్పుడైతే $129 లైఫ్ టైంలో పే చేస్తాడో ఇమ్మీడియట్గా అతను ఏఎంబి 0 అయ్యాడండి. ఓకే, అతను ఎప్పుడైతే $129 పే అవుట్ ఎప్పుడైతే తీసుకున్నాడో ఆయన ఏఎంబి 1 కింద పరిగణించబడతారు. ఏఎంబి 1 కింద ఎప్పుడైతే పరిగణించబడి $129 మీరు ఎప్పుడైతే పే చేస్తారో, ఇక్కడ చూడండి సార్, స్టెప్ 1 అని ఉందండి. జూమ్ చేయమంటే జూమ్ చేస్తాను నేను ఇక్కడ. స్టెప్ 1, ఓకే, ఇగోండి సార్, ఓన్లీ స్టెప్ 1 కనిపించేలాగా. ద కాస్ట్ ఎంతంటే 129 పే చేస్తున్నాం, $120 ఏమో లైఫ్ టైంలో ఒకసారి పే చేస్తున్నాం. ఇన్కమ్ పాసిబిలిటీ $200. అంటే మీరు ఎప్పుడైతే ఏఎంబి 1లో ఉన్నారో మీ కిందన ఉండే పర్సన్ కూడా మీరు ఎప్పుడైతే $129 పే చేస్తారో మీ యొక్క కెపాసిటీ ఏంటంటే మీరు $200 వరకు సంపాదించడానికి, ఏది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, సోషల్ కామర్స్లో మనకు వచ్చేది ఎవ్రీ మంత్ వచ్చే రెసిడ్యువల్ ఇన్కమ్ కోసం చెప్తున్నాను సార్. ఇది కరెక్ట్గా వినండి, ఈ పాయింట్ కరెక్ట్గా వినండి. అది మీరు $200 సంపాదించుకోవడానికి అవకాశం ఉంది సార్. ఓకే సార్, మరి మనకు మొదట్లో నాకు చెప్పారు సార్ 2, 4, 8, 16, 32 అంటే 5 లెవెల్ ఇన్కమ్ నేను సంపాదించవచ్చు అని చెప్పారండి. 5 లెవెల్స్ ఇన్కమ్ కూడా ఒక దగ్గర $9,750 ఇన్కమ్ వస్తుంది సార్. ఎలా సార్? సో ఆ పాయింట్కి వెళ్ళడానికంటే ముందు మీరు తెలుసుకోవాలండి. ఓకేనా? అందుకే నేను ఇది క్లియర్గా చెప్తున్నాను మీకు ఈ ప్లేస్లో, అందుకే ఆపాను. నెక్స్ట్ చార్ట్ మారుస్తా. ఇక్కడ ఎప్పుడైతే మీరు 129 పే చేస్తారో మీ కిందన ఉండే వాళ్ళు కూడా ఎప్పుడైతే 129 పే చేస్తారు, అంటే మీ ఫస్ట్ లెవెల్లో ఎప్పుడైతే ఇద్దరు ఉన్నారో ఆ ఇద్దరు ఎప్పుడైతే మీ కిందన 129 పే చేస్తారో అందులో $200 మీరు తీసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంది సార్. క్లియర్? అర్థమైంది కదండి? సపోజ్ మీరు మీ కిందన 2వ లెవెల్లో కూడా ఇన్కమ్ సంపాదించుకోవాలి అనుకుంటే మీరు కంపల్సరీ ఏఎంబి 2 ర్యాంక్లోకి వెళ్ళవలసిందే. ఏఎంబి 2 ర్యాంక్లోకి వెళ్ళాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. అందుకని ఈ పాయింట్ నుంచే చెప్పుకుంటూ వెళ్తున్నాను. 2వ లెవెల్ మీరు ఎప్పుడైతే ఎర్న్ చేయాలనుకుంటున్నారో మీ కింద ఏఎంబి 2 ర్యాంక్ అవ్వాలంటే ఏంటి, నెక్స్ట్ లెవెల్స్ ఇక్కడ ఉంది చూడండి సార్, స్టెప్ 2, $200 మీరు పే చేయాలి. అంటే $129 తర్వాత మీకు వచ్చిన ప్రాఫిట్లోంచి ఒక $200 మీరు పే చేయాలి. సార్ ఓకే, ఇద్దరు వచ్చారు సార్, $200 ఉంది, $200 పే చేసిన మరి నాకు ఏంటి సార్ బెనిఫిట్?
ఇక్కడ మెయిన్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే చూడండి సార్, మీరు మీ డైరెక్ట్ 50 మందిని వేయండి, 20 మందిని వేయండి, 10 మందిని వేయండి. ఈ మ్యాట్రిక్స్లోకి వచ్చేసరికి కంపెనీ ఏం చేస్తుందంటే మీ డైరెక్ట్ ఇద్దరినే తీసుకుంటుందండి. మిగతా వాళ్ళందరినీ కూడా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ప్లేస్మెంట్ అయిపోతారు సార్ ఆటోమేటిక్గా. అంటే ఇక్కడ ఈ స్ట్రక్చర్లో ప్రతి ఒక్కటి కూడా 2/20 మ్యాట్రిక్స్లో ఫిలప్ అయిపోతారు, గుర్తుపెట్టుకోండి సార్. అంటే ఇక్కడ కేవలం ఇద్దరిని జాయిన్ చేసిన ప్రతి మనిషి కూడా బెనిఫిట్ పొందుతాడు సార్, గుర్తుపెట్టుకోండి. అందుకే కంపల్సరీ కంపెనీ మ్యాండేటరీ కింద కనీసం ఒక ఇద్దరిని జాయిన్ చేయమని చెప్పింది. ఇప్పుడు అంబాసిడర్స్ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పని ఏంటంటే, ఒకటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన ఇమీడియట్గా పేమెంట్ చేయాలి. కేవలం ఒక ఇద్దరు నాలుగు కింద ఇమీడియట్గా రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఎవరు, ఈవెన్ విఐపి క్యాండిడేట్స్ అయినా కూడా విఐపి మెంబర్స్ అని ఇద్దరిని రిఫర్ చేసుకోగలిగితే చాలండి, వాళ్ళ పని అయిపోయినట్టే సింపుల్గా చెప్పాలంటే. ఇంకా సంపాదించుకుంటే ఇంకా చేసుకోవచ్చు, కానీ మినిమం మ్యాండేటరీ కింద ఇద్దరు మాత్రం మనం కంపల్సరీ చేయాలి. ఇది మెయిన్ పాయింట్. తర్వాత AMB2 ఎప్పుడైతే మీరు ర్యాంక్లోకి ఎలిజిబిలిటీ అయ్యారో $200 మీరు పే చేస్తారు. $200 మీరు ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతాయి, అంటే మీరు ఎక్కడ జోబులోంచి పెట్టాం సార్, మనకున్న డబ్బులతోనే అప్గ్రేడ్ అవుతాం. అప్గ్రేడ్ అయ్యే క్రమంలో మీకు ఇమ్మీడియట్గా మీ కింద నలుగురు ఎవరైతే ఉన్నారో నలుగురు మీద $400 సంపాదించడానికి అవకాశం ఉంది. అంటే మీరు ఎప్పుడైతే AMB2లో వెళ్ళిపోయారో ముందు 200, తర్వాత 400, $600 సంపాదించుకోగలుగుతారు సార్. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి సార్, పక్కన చార్ట్ ఉంది చూడండి. మీరు ఎప్పుడైతే స్టెప్ 1 వరకు ఉన్నారో మీకు 12 లెవెల్ వరకు ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవకాశం ఉందండి. 12 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్. 12 లెవెల్స్ అంటే ఎంతండి, దాదాపుగా 4,000 ప్లస్ అంతకు ముందు వరకు ఉన్న 4,000 అంటే 8,000 మంది షాపర్స్ మీద వచ్చే ఇన్కమ్ మీకు గ్యారంటీ. మీరు అసలు స్టార్ట్ అవడంతోనే 8,000 మంది వరకు ఉన్న షాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇన్కమ్ మీకు 100% కమిషన్ రిలీజ్ అయిపోద్దండి. సార్ ఇంకా షాపర్స్ ఇన్కమ్ స్టార్ట్ కాలేదు సార్, మనకి ఇంకా యాప్ లాంచ్ అవుతుంది. అది వస్తే అబ్నార్మల్ ఇన్కమ్. ఇప్పటి వరకు జనరేట్ అయిందంతా కూడా మన మనీ, అందాక మనం ఎవరైతే రెన్యూవల్స్ చేసుకొని మన అందరం కూడా ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రిప్షన్ చేసుకున్నామో ఆ డబ్బే అయిపోయింది కదా. ఎప్పుడైతే రెండో ర్యాంక్ వెళ్ళారో మీకు 14వ ర్యాంక్ వరకు, 14వ లెవెల్ వరకు కూడా షాపర్స్ ఇన్కమ్స్ అందుకోవడానికి కూడా అవకాశం ఉందండి. కిందన లెవెల్ ఇన్కమ్ అందుకుంటారు, మీ కింద రెండో లెవెల్లో నలుగురు ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ ఏదైతే చేసుకుంటున్నారో దాని మీద ఇన్కమ్ అందుకుంటారు. అదే కాకుండా 14వ లెవెల్ వరకు అందుకుంటారండి. అలాగే మూడో లెవెల్ ఎప్పుడైతే AMB3లో మీరు $330 పే చేశారో ఇక్కడ మీరు 16వ లెవెల్ వరకు ఇన్కమ్ అందుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది సార్. కనిపిస్తుందా సార్ ఇక్కడ చార్ట్ అందరికీ? ఇదిగోండి సార్, ఇక్కడ చూడండి క్లియర్గా, ఇక్కడ ఈ ప్లేస్లో మీకు కనిపిస్తుంటుంది. ఇదిగోండి 16వ లెవెల్, ఇదిగోండి స్టెప్ 2, స్టెప్ 3, ఈ ప్లేస్ చెప్తున్నాను మీకు. ఓకే. అలాగే AMB4 $440 మీరు ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసుకున్నారో ఆటోమేటికల్లీ మీ కింద 4వ లెవెల్లో ఎంతమంది ఉంటే అంతమంది, 4 8 మంది ఉంటారు 4వ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్. ఆ 8 మంది మీద కూడా ఇన్కమ్ సంపాదించుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఓకేనా. 4వ లెవెల్కి వెళ్ళేసరికి 8 16 అవుతారండి. 16 మంది వరకు కూడా ఇన్కమ్ మీరు సంపాదించుకోవచ్చు. అంటే 16, దాని ముందు 8, దాని ముందు 4, ఫస్ట్ లెవెల్లో 2, అలాగా అవందరిది మీరు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మీరు AMB5 అంటే $550తో మీరు ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసుకున్నారో టోటల్గా ఇక్కడ వరకు కూడానండి, ఇవ్వండి. అంటే ఈ టోటల్గా 20 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ మీరు సంపాదించుకోవడానికి ఎలిజిబిలిటీ పొందుతారు. సేమ్ ఇదే రూల్ వర్తిస్తుందండి విఐపి మెంబర్స్కి. విఐపి మెంబర్స్ కూడా సేమ్ స్టార్టింగ్ ఎంతండి, 12 లెవెల్లే కదా సంపాదించుకుంటారు. కానీ వాళ్ళు తన యొక్క ఇన్కమ్స్ని పెంచుకోవాలంటే ఏం చేస్తారంటే ఆటోమేటికలీ వాళ్ళు కూడా వాళ్ళు AMB2 అనవండి, కాకపోతే లెవెల్ అప్గ్రేడ్ చేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, $200తో ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసుకుంటారో ఆటోమేటికలీ 14 లెవెల్ వరకు వాళ్ళు ఇన్కమ్ పెంచుకుంటారు. ఏది, షాపర్స్ మీద వచ్చే ఇన్కమ్. షాపర్స్ మీద ఇన్కమ్ పెంచుకోవడానికి అప్గ్రేడ్ చేసుకుంటారు. అంటే వాళ్ళు ఎందుకు చేసుకుంటారు సార్, మనం అంటే మంత్లీ మనకు వస్తాయి కాబట్టి చేయించుకుంటాం అనుకుంటారు, కానీ వాళ్ళు చేసుకుంటారు. ఈ కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే వాళ్ళు 16 లెవెల్ వరకు ఇన్కమ్ సంపాదించుకోవాలంటే ఆటోమేటికల్లీ వాళ్ళకి ఎప్పుడైతే ఎర్నింగ్స్ పెరుగుతాయో ఆటోమేటికల్లీ వాళ్ళే అప్గ్రేడ్ చేసుకుంటారండి. అప్గ్రేడ్ చేసుకొని 16 లెవెల్ ఇన్కమ్ కూడా సంపాదించుకుంటారు. అలాగే 18 లెవెల్ ఇన్కమ్ సంపాదించుకుంటారు. అలాగే మనలాగే $550 కూడా ఇన్కమ్ సంపాదించుకుంటారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ నేను ఒకసారి చార్ట్ మారుస్తున్నాను సార్. గెటప్ వెళ్ళట్లేదు.
ఇది కనిపిస్తుందండి అందరికీ? ఎస్ సార్, క్లియర్. ఓకే. ఇక్కడ చూడండి సార్, మన కిందన ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్లేస్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, ఓకే రెడ్ పెట్టాను, ఇగోండి ఈ ఈ మన కిందన 2, 4, 8, 16, 32 చూడండి ఒకసారి. 2, 4, 8, 16, 32 ఈ విధంగా 62 మెంబర్స్ మన కింద ఉంటే మనకి $11,400 జనరేట్ అవుతాయి అన్న విషయంలో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉందండి. సో ఇది ఎలా వస్తుందంటే సింపుల్ క్యాలిక్యులేషన్ అండి. మనం ఫస్ట్ ఒక ఇద్దరిని రిఫర్ చేసుకున్నామండి, ఇద్దరిని. ఓకే, ఈ ఇద్దరిని రిఫర్ చేసుకున్న క్రమంలో వీళ్ళిద్దరూ కూడా ఏఎంబి 1లో ఉన్నప్పుడు మనకి $200 ఇచ్చారు సార్. చూడండి, ఏఎంబి 1లో ఉండేటప్పుడు మనకి ఎంత ఇచ్చారు సార్? $200 ఇచ్చారు. అంటే 100 మనకు వచ్చిందండి ఇన్కమ్. తర్వాత ఈ ఇద్దరు ఉన్నారు కదా, ఈ ఇద్దరు అంటే వీళ్ళు 5 సార్లు మనకి ఎలా ఇస్తారు? ఇక్కడ చాలా మందికి ఇక్కడ డౌట్ ఉందండి, 5 సార్లు ఇక్కడ పేమెంట్ ఎలా వస్తాయి సార్ మనకి, 5 టైమ్స్ పేమెంట్ ఎలా వస్తుంది అని డౌట్ ఉంది. అందుకే ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను చూడండి. ఎలా అంటే వీళ్ళు ఈ ఇద్దరే, ఈ పర్సన్సే వీళ్ళు ఏఎంబి 2లో అడుగు పెడతారు. నెక్స్ట్ ఏఎంబి 2లో అప్గ్రేడ్ చేసుకుంటారు. ఎంతతోని? $200తో అప్గ్రేడ్ చేసుకుంటారు. క్లియర్? ఏఎంబి 1 అప్పుడు ఎప్పుడైతే మనకి వీళ్ళు ఒక్కటి తెలిస్తే మీకు మిగతా తెలిసిపోద్దండి. ఏఎంబి 1లోని ఎప్పుడైతే మనకి $129 కట్టారో మనకి $100 ఇందులో పేమెంట్ ఇచ్చారండి. మిగతా $20 ఏమో, సారీ, మిగతా $20 ఏమో మనకి ఆటోమేటికలీ ఏదంటే మ్యాట్రిక్స్లోకి వెళ్ళిపోతుందండి. ఏది షాపింగ్ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఆ మ్యాట్రిక్స్లో ఇన్కమ్ రావడానికి $9 ఏమో కంపెనీ తీసుకుంటుందండి. $100 ఏమో ఇక్కడ పేఅవుట్ వచ్చింది. ఇక్కడ $200 దగ్గర మళ్ళీ ఇక్కడ ఒక $100 మనకి ఇస్తుందండి. వీళ్ళు ఇస్తున్నారండి, వీళ్ళే ఏఎంబి 2. ఓకేనా? ఇంకో $2, ఇంకో 200 ఉంది కదా, ఇది ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు మీకు మన డైరెక్ట్ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు చూడండి, మీకు ఈ చార్ట్ చెప్తే అర్థం అవుద్ది. ఇప్పుడు మీరున్నారు, మీ కింద ఉండే పర్సన్ ఇతనే కదా, ఇప్పుడు మీకు ఇవన్నీ జనరేట్ చేస్తున్నాడు. ఇతని తాలూకా ఏఎంబి 2 ఎప్పుడైతే అయ్యాడు అయినా ఇంకో 100 మీ అప్లైన్కి ఇస్తాడండి. ఆటోమేటికల్లీ పైకి వెళ్తుంది అన్నమాట ఇన్కమ్. అర్థమైందా సార్? ఆ విధంగా ఏఎంబి 2లోకి వెళ్ళేటప్పుడు మీకు మళ్ళీ రెండోసారి ఇస్తాడు. అలాగే మీ పైన ఉన్న ఆయన కూడా వెళ్తాడనమాట. మీ పైన ఉన్న అతనికి కూడా ఆ $100 పైకి జనరేట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, 200 పే చేసినప్పుడు. అంటే ఈ విధంగా ప్రతి సబ్స్క్రిప్షన్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్యాల్కులేషన్లో కూడా ఒక లెక్క ఉందన్నమాట ఇందులో. అలాగే ఇతను ఎప్పుడైతే ఇదే పర్సన్ ఏఎంబి 3 అయ్యాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంబి 3 అయ్యాడు. ఏఎంబి 3 అవ్వగానే ఎంత పే చేశాడు సార్? $330 పే చేశాడు సార్. ఈ $330 ఎప్పుడైతే పే చేస్తాడో మళ్ళీ 100 ఇస్తాడండి. సారీ, ఇది ఎందుకు ప్రసాద్ అవుతుంది? మళ్ళీ $300 మీకు మళ్ళీ $100 లెక్కన మీకు ఇస్తాడు. అంటే మూడోసారి మీకు 100 ఇస్తున్నాడు అనమాట. అలాగే ఇప్పుడు ఇతను ఏమైంది, మళ్ళీ ఆ పైన ఉన్న ఆయనకి రెండో లెవెల్ ఆయనకి ఇస్తాడండి, మళ్ళీ మూడో లెవెల్ ఆయన కూడా అది ఆటోమేటిక్గా వెళ్తుందండి. ఈ విధంగా వెళ్ళే క్రమంలో ఈ ఈ డైరెక్ట్ ఉన్న ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు మెంబర్స్, 2 మెంబర్సే మీకు ఏఎంబి 4 కింద అప్గ్రేడ్ అయినప్పుడు కూడా మళ్ళీ $100 ఇస్తారు. ఏఎంబి 5 కింద అప్గ్రేడ్ అయినప్పుడు కూడా మళ్ళీ $100 ఇస్తారండి. ఈ విధంగా వీళ్ళు 5 టైమ్స్ మీకు ఇన్కమ్ ఇస్తారండి. ఈ ఇద్దరి నుంచి ఎంత వస్తుందండి? 2 ఇంటూ 5 టైమ్స్ ఇంటూ $100 ఇంటూ $100 అంటే $1000 ఇన్కమ్ వస్తుంది సార్ ఇక్కడ. సింపుల్గా చెప్పాలంటే, ఇవ్వండి, ఈ ఇద్దరు కూడా 2 ఇంటూ 5 టైమ్స్ ఇస్తారు మీకు. ఏఎంబి 1గా ఉన్నప్పుడు 100 ఇచ్చారు, 2గా ఉన్నప్పుడు 100 ఇచ్చారు, 3గా ఉన్నప్పుడు 100 ఇచ్చారు, 4గా ఉన్నప్పుడు 100 ఇచ్చారు, 5గా ఉన్నప్పుడు కూడా 100 ఇచ్చారండి. అలా ఇవ్వడం వలన 2 5లు ఎంత? దాదాపుగా $100 అంతే కదా, 5 సార్లు ఇస్తున్నారు వీళ్ళు. ఇంటూ 100, సింపుల్గా చెప్పాలంటే ఇవ్వండి, 2 5లు 10 ఇంటూ 100, $1000 ఇన్కమ్ సార్. సింపుల్ ఇన్కమ్ ఎంత సార్? $1000 ఇన్కమ్. $1000 సార్, సరిగా రాయడం లేదు ఇది. సో ఈ విధంగా మనకి సేమ్ ఇలాగే ఇదే పొజిషన్లో ఇవ్వండి, సేమ్ అలాగే మన కిందనున్న రెండో లెవెల్లో ఎవరైతే 4 ఉన్నారో వాళ్ళు కూడా సేమ్ అలాగేనండి. వాళ్ళు కూడా
సేమ్ వాళ్ళు ఎప్పుడైతే ర్యాంకులు మార్చుకుంటూ వెళ్తారో మనకి ఈ కింద ఉన్న రెండో లెవెల్లో ఉండే వాళ్ళు కూడా ఈ నలుగురు కూడా 4 టైమ్స్ ఇన్కమ్ ఇస్తారండి మనకి. ఒక లెవెల్ దిగిపోయారు కదా, వీళ్ళు 4 టైమ్స్ ఇన్కమ్ ఇస్తారు. అంటే ఈ నలుగురు కూడా 4 × 100 డాలర్ లెక్కన $400 ఇంటూ 4 టైమ్స్ ఎంతండి, $1,600 ఇన్కమ్ ఇస్తారండి. ఇక్కడ కనిపిస్తుందా సార్ అందరికీ? చూడండి క్లియర్గా, $1,600 ఇన్కమ్ ఇస్తున్నారు చూడండి. రెండో లెవెల్కి వెళ్ళేసరికి $1,600. సో ఈ విధంగా ఎక్కడికక్కడ ఇన్కమ్ మనకి. ఇగోండి మూడో లెవెల్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ సింపుల్గా చూపించేస్తాను చూడండి. ఈ మూడో లెవెల్లో ఉన్నోళ్ళు మీకు ఇన్కమ్ ఎన్నిసార్లు తగులుతాయి, వీళ్ళు ఎప్పుడైతే AMB3లోకి వెళ్ళారో ఆటోమేటికల్లీ మీకు ఇతని తాలూకు ఇన్కమ్ తగులుతుందండి. అంతవరకు తగలదు. ఇతను AMB3లోకి మారాలన్నమాట. కంపల్సరీ ఇతను AMB3లోకి మారితేనే అప్పుడు మీకు ఇన్కమ్ తగులుతుంది. అతను AMB2లోనే ఉన్నాడు అనుకోండి, ఇతనికి తగులుతుంది, ఇతనికి తగులుతుంది, అంతే, ఇంకా ఆ తర్వాత తగలదు. సపోజ్ ఇతను ఎప్పుడైతే AMB3లోకి మారాడో ఇతనికోసారి తగిలి మీకోసారి తగులుతుంది. అంటే ఇతను ఎప్పుడైతే $300 పే చేశాడో ఆటోమేటికల్లీ మీకు కూడా 100 తగిలింది మన అర్థం అన్నమాట. సింపుల్ ఇదే క్యాలిక్యులేషన్. అలాగే ఈ 4th లెవెల్లో ఎవరైతే ఉన్నారో కొండి, 4th లెవెల్లో 16 మంది ఉన్నారు కొండి, బాణం గుర్తు అందుకే పెడుతున్నాను. ఇతను ఎప్పుడైతే AMB4లోకి వెళ్తాడో, ఇతను AMB4లోకి వెళ్ళేటప్పుడు అప్పుడు మీకు ఇతని తాలూకా 100 తగులుతుందండి. అర్థమైంది సార్? సో ఈ విధంగా క్యాల్కులేషన్ ఏముందంటే ప్రతి ఒక్క లెవెల్లో కూడా మీకు మళ్ళీ 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 ప్రతి AMB లెవెల్లో ఉండేటప్పుడు కూడా మీకు ఇన్కమ్ తగులుతానే ఉంటుందండి. అంటే ఇతనేమో 5 సార్లు ఇన్కమ్ ఇస్తాడు, AMB1 అప్గ్రేడ్ అయినప్పుడు ఇస్తాడు, AMB2 అప్గ్రేడ్ అయినప్పుడు ఇస్తాడు, AMB3 అప్గ్రేడ్ అయినప్పుడు ఇస్తాడు, AMB4 అప్గ్రేడ్ అయినప్పుడు ఇస్తాడు, AMB5 అప్గ్రేడ్ అయినప్పుడు కూడా ఇస్తాడు సార్. ఇది ఎందుకు, మీ డైరెక్ట్ ఉన్నాడు కాబట్టి 5 టైమ్స్ ఇస్తాడు. ఇతను 4 టైమ్స్ ఇస్తాడు. ఇతను AMB1 అయినప్పుడు ఇవ్వడండి. ఎందుకు, 1 అయినప్పుడు ఇతనికి వెళ్ళిపోయింది ఇన్కమ్. ఓకే, మీ రెండో లెవెల్లో ఉన్నాడు కాబట్టి. కానీ ఇతను AMB2 నుంచి AMB2 ఇన్కమ్ మీకు వచ్చింది, AMB3 ఇన్కమ్ మీకు వచ్చింది, AMB4 ఇన్కమ్ వచ్చింది, AMB5 ఇన్కమ్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి. అందుకే ఇతని దగ్గర నుంచి మనకి ఇన్కమ్ 4 టైమ్స్ తగులుతుంది. అందుకే ఇక్కడ చూడండి సార్, ఈక్వేషన్ ఉంది చూడండి, ఇక్కడ కంపల్సరీ $200 ఇంటూ 4 టైమ్స్ సింపుల్గా $1,600 వేస్తారు. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కదా ఇక్కడ, ఆటోమేటిక్గా సారీ $200 కదా వీళ్ళు పే చేస్తే సెకండ్ లెవెల్లో. అలాగే ఇంకా క్లియర్గా ఇది కాదండి, ఇంకో చార్ట్ ఒకసారి చూపిస్తాను. సార్ ఈ చార్ట్ కనిపిస్తుంది కదండి, ఇవ్వండి సార్. ఇక్కడైతే ఇంకా క్లియర్గా ఉంది చూడండి. ఈ 4 మెంబర్స్ ఎలా మనకి ఇన్కమ్ ఇస్తారనేది. ఇగోండి 4,400. ఇగోండి ఇక ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. ఈ సెకండ్ పర్సన్ 5 సార్లు, ఫస్ట్ లెవెల్లో ఉన్న అతను ఇద్దరు ఉన్నారు, వీళ్ళు 5 సార్లు ఇస్తారు. సెకండ్ లెవెల్లో ఉన్నోళ్ళు 4 టైమ్స్ ఇస్తారు. థర్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళు 3 టైమ్స్ ఈ విధంగా ఇన్కమ్ వస్తుంది. 4th లెవెల్లో ఉండే ఆయన ఇతను ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో గోండి, ఇక్కడ ఈ పర్సన్ 4 లెవెల్ ఉన్నారు. ఇతను AMB4లోకి ఎప్పుడైతే వెళ్ళాడో ఆటోమేటికల్లీ మీకు ఇతని నుంచి కూడా ఇన్కమ్ 2 సార్లు తగులుతుందండి ఇతను ఇన్కమ్. ఎందుకంటే ఇతను AMB5 అయినప్పుడు కూడా మీకు ఇన్కమ్ తగులుతుందండి. అలాగా ఇక్కడ ఈ స్ట్రక్చర్లో కేవలం 5 లెవెల్లో ఉన్నారు. 5గురి కింద మహా అయితే మనకు అంతా ఎంతమంది ఉన్నారు, 62 మంది మాత్రం ఉన్నారండి. ఇక్కడ 62 మెంబర్సే కదా ఉన్నారు. ఇక్కడ ఓన్లీ 62 మెంబర్స్ ఉన్నారు. కానీ ఈ 62 మెంబర్స్ కూడా మీ కింద ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను AMB5లోకి వెళ్తే అప్పుడు మీకు $100 తగులుతుందండి. గుర్తుపెట్టుకోండి. ఇతను AMB5లోకి ఎప్పుడు వెళ్తారండి, ఇతని కిందను కూడా 5 లెవెల్స్ కంప్లీట్ అయ్యే టైంలో అప్పుడు మీకు వస్తుందండి ఇన్కమ్. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. కేవలం ఈ 62 మంది అంటే 62 మందే కాదండి, ఎవరైతే ఉన్నారో ఇక్కడ క్లియర్గా రాస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ లెవెల్లో ఉన్న ఆయన, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, 4th లెవెల్, 5th లెవెల్. ఈ 5th లెవెల్లో ఉన్న ఆయన AMB5 అయితే అప్పుడు మీకు $100 ఇతని నుంచి తగులుతుంది, ఒక్కసారి తగులుతుంది. గుర్తుపెట్టుకోండి. AMB5లో, అందుకే AMB5లో ఎంతమంది ఉంటారండి, 32 మెంబర్స్ ఉంటారండి. అందుకే ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి, 3200 వచ్చింది సార్. ఇక్కడ ఇంకో 0 ఇక్కడ పడట్లేదు. ఓకే, 3200 వచ్చింది ఇక్కడ, చూసారా? ఇక్కడ చూడండి క్లియర్గా, ఇక్కడ ఇచ్చారు చూడండి 3200. ఇక్కడ కనిపించిందా సార్? నేను అందుకే అండర్లైన్ చేస్తాను ఇక్కడ ఈ ప్లేస్. ఓకేనా?
నెక్స్ట్ ఈ ఏఎంబి 4లో ఇతను ఉండే పర్సన్ ఈయన ఎప్పుడైతే ఉన్నాడో ఇతను ఏఎంబి 5 అయ్యాడు అనుకోండి, మీకు 4 టైమ్స్ ఇన్కమ్ తగులుతుంది ఇతని నుంచి. ఏఎంబి చూడండి, ఏఎంబి 4లో ఉన్నప్పుడు ఒకసారి తగులుతుంది, 3లో ఉన్నప్పుడు తగులుతుంది, మీకు 2లో ఉన్నప్పుడు 1లో ఉన్నప్పుడు కూడా తగులుతుంది. అలాగా ఈ విధంగా ఈ యొక్క లెక్క అంటే ఈ పర్టికులర్ పర్సన్ మీకు 2 టైమ్స్ తగులుతుంది. ఈ పర్టికులర్ పర్సన్తో 2 టైమ్స్ అంటే ఏఎంబి 4గా ఉన్నప్పుడు తగులుతుంది, ఇతను ఏఎంబి 5గా అయినప్పుడు కూడా మీకు ఇన్కమ్ తగులుతుందండి. అందుకే 2 టైమ్స్ తగులుతుంది ఇక్కడ ఇన్కమ్. ఇక్కడ ఎంతమంది ఉంటారండి? 4వ లెవెల్లోని 16 మంది ఉంటారండి. 16 మెంబర్స్, 1600 ఇంటూ 2 3200 అయిందండి. ఇక్కడ చూడండి, ఫిగర్ కనిపించిందా సార్? చూడండి, పెన్ రాయట్లేదు, ఇవ్వండి, కనిపించిందా సార్? ఇక్కడ చూడండి, 16 మెంబర్స్ ఉంటారండి 4వ లెవెల్లో. చూడండి, 16 మంది ఉంటారు. ఈ 16 మంది 2 సార్లు ఇన్కమ్ ఇస్తారు మనకి. ఎందుకంటే అతను ఏఎంబి 4లో ఉన్నప్పుడు ఇస్తాడండి, ఏఎంబి 5 అయినప్పుడు కూడా మనకి ఇన్కమ్ ఇస్తాడు సార్. ఇదే ఇక్కడ ఉన్న కిట్కు మాట, మెయిన్ కిట్కు. ఇతను ఏఎంబి 3లో ఎప్పుడైతే ఈ 3వ లెవెల్లో ఏఎంబి 3 3వ లెవెల్లో ఎంతమంది ఉంటారు? 3వ లెవెల్లో 8 మంది ఉంటారండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 16 మంది, ఇక్కడ ఏమో 32 మంది కదా. ఇక్కడ 32 మంది, ఇక్కడ 8 మంది కూడా ఏఎంబి 3లో ఉన్నోళ్ళు మనకి 3 సార్లు ఇన్కమ్ ఇస్తారు. అందుకే ఇక్కడ ఇన్కమ్ ఎంత అయిందండి? ఇవ్వండి, 8 ఇంటూ 3 ఇంటూ 100 $2400 వచ్చింది. ఇక్కడ $2400. ఇదే సార్ ఇక్కడ టెక్నిక్. అంటే ఇతను ఏఎంబి 3లో ఉన్నప్పుడు ఇన్కమ్ ఇస్తాడు, ఏఎంబి 4 కింద ఇతనే అప్గ్రేడ్ అవుతాడండి. మళ్ళీ మీకు 100 వస్తుంది అతని నుంచి. ఎందుకు? మీకు 4th లెవెల్లో ఉన్నాడు కదా, అయ్యాడు కదా అదే మనిషి ఏఎంబి 5 అయినప్పుడు కూడా ఒకసారి ఇస్తాడు ఇన్కమ్. అందుకే 3 సార్లు ఇన్కమ్ వస్తుందండి మన 3వ లెవెల్లో ఉన్న 8 మంది కూడా. సో ఆ 3వ లెవెల్ ఇన్కమ్ మీరు అందుకోవాలంటే మీరు ఏంటి అవ్వాలి? మీరు కంపల్సరీ ఏఎంబి 3 ర్యాంక్లో ఉండాలి. సో ఇతను కూడా, ఈ పర్టికులర్ పర్సన్ కూడా తన కింద 3 లెవెల్ ఇన్కమ్ అందుకోవాలనుకుంటే, 3వ లెవెల్లో ఉండే పర్సన్ తాలూకా లెవెల్ ఇన్కమ్ అందుకోవాలనుకుంటే అతను ఆ ర్యాంక్లో ఉంటేనే అచీవ్ అవుతాడు సార్, లేకపోతే అచీవ్ అవడు. సార్ ఎందుకు చేస్తారు సార్ అప్గ్రేడ్? అందరూ చేస్తారండి. పైగా ఆటో అప్గ్రేడ్ అండి. మీ కింద ఎప్పుడైతే స్పిల్ ఓవర్ పడిపోయిందో ఆటోమేటికల్లీ వాళ్ళు మంత్లీ కట్టిన సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది ఆటోమేటికల్లీ అప్గ్రేడ్ అయిపోతుంటుంది. ఇప్పుడు మనందరం చూడండి, స్టార్టింగ్ వచ్చింది, ఇప్పుడు ఒక్కొక్కరు ఏఎంబి 1, ఏఎంబి 2, ఏఎంబి 3 ఒక్కొక్కరిది ఆటోమేటికల్లీ సబ్స్క్రిప్షన్స్ అయిపోయిన తర్వాత అవి పైకి పంచడం జరిగిందండి. ఇప్పుడు నేను ఏఎంబి 6 అండి, నాకు మొత్తం జనరేట్ అయింది $3200. అందులో ఏఎంబి 6 వరకు అప్గ్రేడ్ అయ్యాక నాకు మిగిలింది ఎంత అండి? మహా అయితే $600 ఎంత మిగిలాయి. అది నేను విత్డ్రావల్ పెట్టుకునే క్రమంలో నాకు ఎంత మిగిలింది? $485 మిగిలింది నాకు. కారణం ఏంటి? నెక్స్ట్ మంత్ 120 కూడా తీసి పక్కన పెట్టిందండి కంపెనీ అప్గ్రేడేషన్కి. నెక్స్ట్ మంత్ 120 కూడా నాకు రెడీగా ఉంచిందన్నమాట. అంటే ఆ అప్గ్రేడేషన్ కంపల్సరీ మనం చేసుకోవాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా. ఆటో అప్గ్రేడ్ అది ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతుంది. ఈ విధంగా మన కింద ఉన్న 5 లెవెల్లు కూడా సేమ్ ఇదే విధంగా పనిచేస్తాయండి. మన కింద 2వ లెవెల్లో ఉండే ఇతను ఏఎంబి 5 అయ్యే వరకు, చూడండి, ఏఎంబి 5 అయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా, ఇతను సపోజ్ ఏఎంబి 2 అండి, 2 ఉన్నప్పుడు ఇచ్చాడు, 3 ఉన్నప్పుడు ఇచ్చాడు, 4గా ఇతనే తయారవుతాడండి. అతను అప్పుడు ఇస్తాడు, 5గా తయారైనప్పుడు కూడా ఇస్తాడు. అందుకే ఈ 2వ లెవెల్లో ఉండే వాళ్ళు 4 సార్లు ఇస్తారు సార్ మనకి ఇన్కమ్. 4 4 16, అందుకే ఇక్కడ $1600 ఇన్కమ్ వస్తుంది మనకి. ఇదే కిట్కు. కానీ ఫస్ట్ లెవెల్లో ఎంతమంది ఉన్నారండి? ఫస్ట్ లెవెల్లో కేవలం ఇద్దరే ఉన్నారు, అంతే కదా, ఇద్దరే కదా ఉన్నారు. ఈ ఇద్దరు మాత్రం 5 టైమ్స్ ఇన్కమ్ ఇస్తారు మనకి. అందుకే ఇక్కడ $1000 ఇన్కమ్ వచ్చింది మనకి. ఇది మాట ఇందులో ఉన్న మెయిన్. ఈ యొక్క బేస్ కరెక్ట్గా తెలియాలని అందరికీ ఆ ఉద్దేశంతోనే నేను చెప్పడానికి ప్రయత్నించాను. ఇక్కడ ఏంటంటే ప్రతి లెవెల్లో కూడా ఉండేవాళ్ళు మనకి మళ్ళీ 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 వాళ్ళ యొక్క లెవెల్ అప్గ్రేడేషన్ అవుతున్న కొలది మనకి ఇన్కమ్ ఇస్తూనే ఉంటారండి. ఈ క్రమంలో చాలామందికి అనుమానం వస్తుంది, సార్ ఈ లాస్ట్ లెవెల్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, లాస్ట్ లెవెల్లో ఈ 32 మంది ఉన్నారు సపోజ్, మరి సార్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ అంబాసిడర్షిప్ అయిపోయింది కదా సార్, నెక్స్ట్ ఏంటంటే ఇందాక మీకు చెప్పాను, నెక్స్ట్ వస్తున్న విఐపి మెంబర్స్ అందరూ కూడా ఇక్కడే ప్లేస్మెంట్ అవుతారు సార్. సేమ్ ఇలాగే 2 మ్యాట్రిక్స్లో వెళ్ళిపోతుంటుందండి, టక టక టకమని 2 మ్యాట్రిక్స్లో ఇలా వెళ్ళిపోతూనే ఉంటుందండి డైరెక్ట్గా. ఇలాగా అర్థమైందా సార్? వీళ్ళు ఎవరండి? విఐపి మెంబర్స్. వీళ్ళు ఎందుకు సార్ చేసుకుంటారు? ఇందాక చెప్పానండి, మనకి ఆ 2/20 మ్యాట్రిక్స్లో ఆ లెవెల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే వాళ్ళకి షాపర్స్ మీద ఇన్కమ్ వస్తుందండి. ఆ షాపర్స్ ఇన్కమ్ పోగొట్టుకోలేరు, ఆ ఇన్కమ్ చాలా ఎక్కువ. ఇప్పుడు మనం ఎవరైతే ఫౌండర్స్ ఇప్పుడు ఎవరైతే అంబాసిడర్స్ ఉన్నారో, ఈ అంబాసిడర్స్ ఈ సబ్స్క్రిప్షన్ అమౌంట్ అంతా ఎంజాయ్ చేసేది వీళ్ళే సార్. ఇది గుడ్ లక్, గుర్తుపెట్టుకోండి. మెయిన్ పాయింట్, అంబాసిడర్ పొజిషన్ అనేది ఇప్పుడు అంత ఇంపార్టెంట్.
అయితే విఐపి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా షాపర్స్ మీద ఇన్కమ్ వస్తుందండి. షాపర్స్ మీద ఇన్కమ్ అదేం తక్కువ కాదండి. ఫస్ట్ 12 లెవెల్స్ ఇన్కమ్ 8,000 మంది అండి. 8,000 మంది మీద ఇంటూ 0.5 పైస్ అయినా కానీ $4,000 సార్. $4,000 వాళ్ళు పెట్టింది ఎంతండి? కేవలం $129తో వచ్చారు సార్. అది కూడా వన్ టైం పేమెంటే మనలాగే వాళ్ళు కూడా. ఆ తర్వాత నుంచి లెవెల్ అప్గ్రేడేషన్ అంతా కూడా మళ్ళీ 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 ఆ వచ్చిన ప్రాఫిట్లోంచే చేసుకుంటూ వెళ్ళిపోయే క్రమంలో ఎవ్వరు ఆగరండి. ఇంకా ఫాస్ట్గా చేయడం చేస్తారు. ఇప్పుడు నేను కింద చెప్పాను సార్, మన అంబాసిడర్ని దాటుతారు కొంతమంది విఐపి మెంబర్స్ అని. ఎలా అంటే వాళ్ళు ఆ లెవెల్ అప్గ్రేడేషన్ ఎంత వేగంగా చేసుకుంటే కింద లెవెల్ నుంచి అందుకోగలుగుతారు వాళ్ళు ఇన్కమ్. ఎందుకంటే షాపర్స్ ఇన్కమ్ షాపర్స్ పెరిగిపోతుంటారు. వాళ్ళకేమో లెవెల్స్ కనిపిస్తుంటాయి కిందన, కానీ అందుకోవడానికి అవ్వదు. అప్పుడు ఏం చేస్తారు? ఫాస్ట్గా అప్గ్రేడ్ చేసుకుంటారు. ఫాస్ట్గా అప్గ్రేడ్ చేసుకొని టక్క టక్క టక్కమని లెవెల్ ఇన్కమ్ అందుకోవడానికి రెడీ అవుతారు సార్. ఆ క్రమంలో ఈ అంబాసిడర్ పొజిషన్లో ఉన్న ఆఖరి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ఆఖరి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఇన్కమ్ అన్లిమిటెడ్ డెప్త్ లాగా దాదాపుగా 2/20 మ్యాట్రిక్స్ వరకు కూడా అందుకుంటారు సార్. దట్ ఈస్ ద బ్యూటీ అండి. ఇప్పటి వరకు కూడా మనం అంతా మాట్లాడింది ఎంత అండి? ఓన్లీ AMP6 వరకైనా మాట్లాడుకున్నాం. AMP6 కదా సార్ మనం మాట్లాడింది ఎంతవరకు? అసలైంది ఉంది సార్ AMP7, AMP5 వరకే మాట్లాడుకున్నాం సార్. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం అన్ని కూడా AMP5 వరకే. ఇలా మాట్లాడుకున్న క్రమంలో మనకి ఎంత జనరేట్ అయింది సార్ ఒక్కొక్క మనిషి నుంచి? 11,000. ఒక్క నిమిషం సార్, ఈ చార్ట్ చూడండి. $11,400 జనరేట్ అయిందండి. $11,400 ఎంతండి? కొన్ని ఫస్ట్ లెవెల్లో 1000, సెకండ్ లెవెల్లో 1,600, థర్డ్ లెవెల్లో 2,400, ఫోర్త్ లెవెల్లో 3,200, ఫిఫ్త్ లెవెల్లో 3,200, మొత్తం $11,400లో. ఇందులో మన అప్గ్రేడేషన్ మన సొంతంగా మనం చేసుకున్నాక మరి ఈ లెవెల్ మారడానికి ఎంత? ఫస్ట్ 120 అని మన పాకెట్ నుంచి కట్టాం. ఆ తర్వాత 200, ఆ తర్వాత ఏమో 330, ఆ తర్వాత ఏమో 440, ఆ తర్వాత ఏమో 550. మొత్తం ఇవన్నీ కూడా అప్గ్రేడేషన్స్ మైనస్ చేస్తే ఎంత అయిందని? మొత్తం 1,649. ఇదిగోండి సార్, ఎక్కడ ఉంది చూడండి సార్, ఈ లైన్ చూడండి సార్. $1,649 మైనస్ చేయగా ఈ 11,400లోంచి నెట్ ఎంత మిగిలింది సార్? $9,700 సార్. ఈ $9,750 కూడా మనకి ఎవ్రీ మంత్ వచ్చే శాలరీ. కారణం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా ఆటో అప్గ్రేడ్ అయిపోద్దండి ఎవ్రీ మంత్. అలా ఆటో అప్గ్రేడ్ అయ్యే క్రమంలో ఎవరు కూడా స్కిప్ అవ్వడానికి లేదు ఇందులోని. ఆటోమేటికల్లీ ఇప్పుడు మీకు ఎంత వచ్చింది? 5 లెవెల్ ఇన్కమ్ $11,400 వచ్చింది. మీరు అచ్చంగా కట్టిందంత అప్గ్రేడేషన్కి $16,649. ఇంతే కదా మనం కట్టింది. సో మైనస్ చేస్తే ఎంతండి? $9,751. ఇది ఎవ్రీ మంత్ శాలరీ సార్. ఇది ఎవ్రీ మంత్ శాలరీ. ఇదే కాకుండా AMP6 ఉందండి. AMP6 ఏదైతే ఉందో ఇగోండి, AMP6 మీకు సంవత్సరానికి $1,100 మాత్రమే పే చేస్తానండి. సంవత్సరానికి $1,100 పే చేయగానే మీకు ఈ 5వ లెవెల్ తర్వాత 6వ లెవెల్ నుంచి 10వ లెవెల్ వరకు ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమంది మెంబర్స్ మీద ఒక సంవత్సరం వరకు ఇన్కమ్ వస్తూనే ఉంటుందండి. ఎంత వస్తుందో తెలుసా సార్? దగ్గర దగ్గర $2,00,000 అండి. $2,00,000. AMP6 ర్యాంక్ వెళ్ళి మీరు సంవత్సరానికి ఒకసారి పే చేస్తారు ఈ అమౌంట్ని. ఒకసారి పే చేస్తే 1 ఇయర్లో మీరు సంపాదించే అమౌంట్ $2,00,000. అదే మీరు AMP7లోకి వెళ్ళారనుకోండి, AMP7 లైఫ్ టైంలో AMP7 లైఫ్ టైంలో ఒకసారి పే చేస్తాం సార్, $2,200. సార్ ఏది కూడా మన పాకెట్లోంచి పే చేయమండి. ఏది కూడా మన పాకెట్లోంచి పే చేయం. మనం అంతా కూడా మనకు వచ్చిన ప్రాఫిట్స్లోంచే పే చేస్తాం. అలా ఎప్పుడైతే AMP7 ర్యాంక్ మీరు వెళ్ళిపోయారో మీ యొక్క ఇన్కమ్ అంటే లైఫ్ టైంలో దగ్గర దగ్గర 200, చూడండి, $200 మిలియన్ సంపాదించుకోవచ్చండి. చాలు ఇంకా ర్యాంక్ మన ఈ ర్యాంక్ అచీవ్ అయితే చాలు. ఇది లైఫ్ టైంలో వస్తుందండి, ఎప్పటికైనా రావచ్చు. సార్ లైఫ్ టైంలో మన యొక్క ఎర్నింగ్ తాలూకా కెపాసిటీ ఎంత సార్? మ్యాక్సిమమ్ లైఫ్ టైంలో మన ఎర్నింగ్ తాలూకా కెపాసిటీ మ్యాక్సిమం మహా అయితే 2 crores 3 crores అండి. ఒక నార్మల్ జాబ్ చేసే పర్సన్, నేను యావరేజ్ క్యాలిక్యులేషన్ వేస్తాను. ఒకవేళ ఇయర్లీ ప్యాకేజ్ సపోజ్ 10 lakhs ఉందనుకోండి, సంవత్సరానికి 1 కోటి, 10 సంవత్సరాలకి 10 కోట్లు, అంతేనా సంపాదన?
సో ఆయన 30 సంవత్సరాలు పనిచేసినా కూడా ఎంత సంవత్సరం, సారీ, నెలకి 10 లక్షలు అంటే సంవత్సరానికి కోటి అనుకుందాం, ఓకే, యావరేజ్గా ఆన్ అండ్ యావరేజ్ 10 లక్షల రూపాయలు సంపాదించే, సారీ, నెలకి 10 లక్షలు సంపాదించడం మనకెక్కడ ఉన్నాం సార్ మనం. సంవత్సరానికే 10 లక్షలు, సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజ్ అందుకున్న పర్సన్ అయినా కానీ 10 సంవత్సరాల్లో కోటి అందుకుంటాడు సార్. మహా అయితే 30 నుంచి 40 సంవత్సరాల్లో 4 crores అందుకుంటారు సార్. మనకు లైఫ్ లాంగ్ కెపాసిటీ అది. ఈవెన్ ఏఎంబి సిక్స్ ర్యాంక్లోకి వెళ్ళినా ఇయర్లో మీరు $2 lakh అంటే ఎంత అండి దాదాపుగా ఇండియన్ కరెన్సీలో? 2 CR సార్. అంటే 1 yearలోనే 2 CR ఓన్లీ శాలరీ కింద అందుకుంటారు సార్ ఏఎంబి 6లో. ఏఎంబి 5లో వచ్చేది వేరు మళ్ళీ. ఇప్పుడు అర్థమైంది సార్ దీని యొక్క పొటెన్షియాలిటీ ఎంత. ఇది ఒక పాయింట్. రెండోది, షాపర్స్ మీద వచ్చే ఇన్కమ్ వేరండి, అది ఇంకా ఎడిషనల్, కంప్లీట్లీ ఎడిషనల్. షాపర్స్ మీద వచ్చే ఇన్కమ్ ఇది ఇది ఒక పొటెన్షియాలిటీ. నెక్స్ట్, ఈ షాపర్స్ మీద వచ్చే ఇన్కమ్ సంబంధించి ఇంకా 2 స్టెప్స్ ఉన్నాయి సార్ షాపర్స్ మీద వచ్చే ఇన్కమ్. షాపర్స్ మీద వచ్చే ఇన్కమ్ మీకు ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చేసాను నేను. మనం ఒక అంబాసిడర్గా ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఒక మామూలు నార్మల్ అంబాసిడర్, తన తాలూకా లైఫ్ టైంలో ఇగోండి షాపర్స్ మీద వచ్చే ఇన్కమ్. ఇక్కడ ఈ చార్ట్ ఒకటి సరిపోతుంది, నీకు ఏది అక్కర్లేదు, ఎక్కువ అక్కర్లేదు. ఇగోండి ఈ షాపర్స్ మీద వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో, ఇగోండి చూడండి. ఈ షాపర్స్ మీద ఇన్కమ్ ఒక అంబాసిడర్ మన కింద సపోజ్ 2 million అక్కర్లేదు సార్, కేవలం ఒక జస్ట్ ఒక $2,000, 2,000 మెంబర్స్ షాపర్సే అందాకలు వచ్చారు అనుకుందాం. 2,000 మెంబర్స్ కనుక షాపర్స్లో వాళ్ళు ఇప్పుడు కొత్తగా షాపింగ్ చేసుకోవడానికి ఇందులో ఎంటర్ అయ్యారు అంటే మన కింద జస్ట్ ఒక 10 లెవెల్ నిండే అంతే. మనందరం కూడా టాప్లో ఉన్నాం కదా, 10 లెవెల్ నిండింది. ఓన్లీ 2,000 మెంబర్స్ మీద మీకు 50 పైస వచ్చినా కానీ, 50 పైస వచ్చినా కానీ మీ యొక్క ఇన్కమ్ ఎంత సార్? ఓన్లీ ఒక్క నిమిషం, స్క్రీన్ సగమే వస్తుంది. ఓకే, ఒక 2,000 మెంబర్స్ మీద ఇంటూ 50 cents వచ్చేసారు. ఓన్లీ 50 పైసే లెక్కేద్దాం, మనం ఎక్కువ కూడా లెక్కేద్దాం. 50 పైసే వచ్చినా కానీ మనకు ఎర్నింగ్ కెపాసిటీ, మళ్ళీ ఇందులో ఒక $1000 వేరే సార్ ఎక్స్ట్రా. ఇది ఒకసారి ఆలోచించండి. అదే 4,000 మంది అయితే మనకు ఎర్నింగ్ కెపాసిటీ $2,000 అంటే 2 lakhs వేరేగా మళ్ళీ సెపరేట్గా అందుకుంటున్నాం అండి. అదే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇదే 20,000 మంది అయితే 10 లక్షలు అందుకుంటాం సార్. $10,000 అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 9 lakhs. అంటే మన కంపెనీ ఎంతవరకు సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చింది సార్? 20 లక్షల మంది అంటే 20 లెవెల్స్ వరకు కూడా ప్రతి ఒక్కరు అందుకోవచ్చండి. ఈవెన్ విఐపి మెంబర్ కూడా రేపు పొద్దున్న 20 లెవెల్స్ వరకు కూడా ఇన్కమ్ అందుకోవచ్చు. ఎప్పుడు చెప్పాను 5వ లెవెల్లో ఆయన ఏఎంబి 5 లాగా, అతను ఏఎంబి అండి. అతను మామూలుగా 5వ లెవెల్కి స్టెప్ 5కి ఆయన అప్గ్రేడ్ చేసుకుంటే $550 కూడా ఆయన అప్గ్రేడ్ చేసుకోగలిగితే ఆయన కూడా 20 లెవెల్ వరకు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. 20 లెవెల్ ఇన్కమ్ అంటే ఎంత సార్? దాదాపుగా 2 million షాపర్స్ అండి. మనం ఇప్పుడు టాప్లో ఉన్నాం, వచ్చిన వాళ్ళందరూ ఒకరి కింద ఒకరు వేసుకుంటూ వెళ్తున్నారు. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో ఒక విషయం గుర్తుపెట్టుకోమన్నాను. 800 కోట్ల మందిలో దాదాపుగా ఆల్మోస్ట్ హాఫ్, సగం మంది ఆల్రెడీ ఆన్లైన్లో ఆన్లైన్లోనే కొనుక్కుంటున్నారు. అంటే 200 కోట్ల మంది కొనుక్కుంటున్నారు. మనకి ఎంతమంది సార్? 20 లక్షల మంది. కేవలం 2 million అంటే 20 లక్షల మంది మీద, 20 లక్షల మంది మీద ₹10 వచ్చినా కానీ, పావలా వచ్చినా కాడ ఎంత వస్తుంది సార్? 20 లక్షల మీద ₹10 వస్తే $10 లక్షల అండి. అంటే మన రేంజ్ మారిపోయింది సార్. $10 లక్షల అంటే ఇండియన్ కరెన్సీలో ఎంత సార్? 10 లక్షలు అంటే కోటి, దగ్గర 10 కోట్లు అంటే 9 కోట్లు వేసుకోండి, ₹90 కింద లెక్కేసుకున్నా. మంత్లీ ఇన్కమ్ సార్ ఇది నేను చెప్తుంది, ఓన్లీ మంత్లీ. నెలకే క్యాలిక్యులేట్ చేస్తాడు మనకి, ఎందుకంటే షాపర్స్ మీద వచ్చే ఇన్కమ్ అంతా కూడా ఎవ్రీ మంత్ పే అవుట్ అండి ఇది మనకి ఇచ్చేది. ఇది వీక్లీ కాదు, ఏమీ కాదు, ఇది ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ సార్. ఇవన్నీ ప్రతిదీ కూడా ఇందులో షాపర్స్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ వచ్చేది. అలాగే మనకు వచ్చే ఇది సోషల్ కాన్ఫరెన్స్ అంటే ఏదైతే క్రౌడ్ ఫండింగ్ అంటాం కదా మనం, ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ బేస్లో మనకే ఇస్తారు సార్. ఓన్లీ అంబాసిడర్కే వచ్చే ఇన్కమ్ అది. ఆ అంబాసిడర్ ఇన్కమ్ కూడా
మనకి ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ అండి. ఒక శాలరీ లాంటిది ఇది. మనం పే చేసింది కేవలం ఒకసారే సార్ $129. దీన్ని ఈ ర్యాంక్‌ని మీరు ఎంత వేగంగా పెంచుకుంటారు అన్నది మీ ఓపిక సార్. సింపుల్ షాపర్స్ ఇన్కమ్ అయితే ఇదే సార్ సింపుల్‌గా. ఇంకా ఇంకోటి ఉంది సార్ అసలేంది ఏమీ లేదండి. చాలా సింపుల్ చార్ట్. మీరు సపోజ్ ఎంతమందిని అయితే రిఫర్ చేసుకుంటే చాలా మందికి డౌట్ రావచ్చు సార్ మనం ఎంతమందిని రిఫర్ చేసినా కూడా కిందకే వేసేస్తున్నారు కాదు సార్ మరి మనకేంటి సార్ బెనిఫిట్? అక్కడ చూడండి ఒక్కసారి ఇక్కడ మీకు ఒక చార్ట్ చూపిస్తాను సింపుల్ గాను. చాలా సింపుల్ చార్ట్ అండి అది. ఇది కనిపిస్తుందా సార్ ఒకసారి అందరూ చూడండి. దీన్ని హైబ్రిడ్ యూని లెవెల్ ఇన్కమ్ లేదా మ్యాచింగ్ బోనస్ అంటాను సార్ నేను. దీన్ని మ్యాచింగ్ బోనస్ ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు సార్. మూడు ఇన్కమ్‌లు. ఒకటి మనకు సోషల్ కాన్ఫరెన్స్‌లో వచ్చే ఈ రీచార్జ్‌ల మీద వచ్చే డబ్బులు మనకి ఏదైతే ఉందో అది ఎలా జనరేట్ అవుద్దన్నది చెప్పాను మీకు. 2 షాపర్స్ మీద వచ్చే ఇన్కమ్ చెప్పాను. ఇది 3 యూని లెవెల్ ఇన్కమ్. ఇదేమి లేదు సార్ సింపుల్‌గాను. మీరు ఎంతమందిని డైరెక్ట్‌లు యేసుకుంటే అంతమంది మీద వాళ్ళు సంపాదించే షాపర్స్ ఇన్కమ్ మీద 50% ఇస్తున్నాడు మీకు. ఎలా అంటే సపోజ్ సపోజ్ ఒక 5గురిని రిఫర్ చేశారు అనుకుందాం. కేవలం ఎంతమందిని రిఫర్ చేశారు సార్ మీరు? ఒక 5గురిని రిఫర్ చేశారు మీరు. మీరు ఇక్కడే రాస్తున్నాను సార్ మీరు. ఇక్కడ మీరున్నారు. ఒక 5గురిని రిఫర్ చేశారు. ఈ 5గురు కూడా షాపర్స్ ఇన్కమ్‌లో ఒక్కొక్కళ్ళు $1000 సంపాదిస్తున్నారు అనుకుందాం. కేవలం 1000 ఎక్కువ లేదు. అంటే వీళ్ళ కింద కూడా ఓ 2,000 మంది ఒక్కొక్కరు ఎంటర్ అయ్యారు. అంటే షాపర్స్. ఎంటర్ అవ్వడం వలన వీళ్ళ యొక్క ఇన్కమ్ ఎంతండి? 2,000 మంది మీద 2,000 ఇంటూ అర్ధ ఎంత $1000 కదా! $1000 ఎప్పుడైతే సంపాదిస్తున్నారో ఈ ఫస్ట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళ మీద ఒక్కొక్కళ్ళు $1000 సంపాదిస్తున్నారు. 1000 లెక్కన. ఓకే. ఈ ఫస్ట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళ మీద మీకొచ్చే ఇన్కము ఈ ఫస్ట్ లెవెల్ ఉన్న వాళ్ళ మీద మీకొచ్చే ఇన్కము 50% సార్. మీకొచ్చే ఇన్కమ్ ఎంతండి? 50%. అంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు $1000 సంపాదిస్తే వీళ్ళ మీద మీకు ఒక్కొక్కళ్ళ మీద $500 వస్తాయి సార్ ఇన్కమ్. 5గురే కదా మీరు రిఫర్ చేశారు. 500 ఇంటూ 5 $2,500 సార్. అంటే రేపొద్దున్న షాపింగ్ పార్ట్‌లొచ్చాక ఎవరైతే టీములు చేశారో వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటదో ఒకసారి ఊహించుకోండి. డైరెక్ట్‌గా 50 ఏసారనుకోండి. డైరెక్ట్‌గా 100 ఏసారనుకోండి. ఆ 100 మంది కూడా ఎంతైతే షాపింగ్ ఇన్కమ్ సంపాదిస్తున్నారో అందులో సగం ఈళ్ళదే 50%. ఒకసారి నేను కేవలం 5కి లెక్కేస్తేనే అది కూడా 2,000 మంది ఒక్కొక్కళ్ళ కింద జనరేట్ అయితే వాళ్ళ మీద మీ కిందోళ్ళకి వచ్చింది ఒక్కొక్కళ్ళకి $1000 అయితే మీకు వచ్చే ఇన్కమ్ ఒక్కొక్కళ్ళ మీద 50% మ్యాచింగ్ బోనస్ అండి. $500 వస్తున్నాయి. అంటే ఇంటూ 5 అంటే ఎంత అయిందండి? $2,500 అయింది. రెండో లెవెల్‌లో మీకు ఈ కిందన రెండో లెవెల్‌లో ఇక్కడ చూడండి సార్ ఒకసారి మీకు ఎంత ఇచ్చాడో. ఇగోండి 20% బోనస్ ఇచ్చాడు. కనిపిస్తుందా సార్ ఇక్కడ? నేను టిక్ మార్క్ చేశాను. 20% బోనస్ ఇస్తున్నాడు. అంటే సపోజ్ మీ కిందన రెండో లెవెల్‌లో 25 మంది ఉన్నారు. మీరు ఫస్ట్ లెవెల్‌లో 5గురినేసారు. మీ కిందోళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు 5గురి లెక్కన యేసుకున్నారు అనుకుందాం. లేదు ఇద్దరు లెక్కనే యేసుకున్నారు సార్. మినిమమ్ మ్యాండేటరీ లెక్కేద్దాం. ఒక్కొక్కళ్ళు ఇద్దరినే యేసుకున్నారు. పోనీ ఇద్దరిని కంపల్సరీ చేయాలి కదా! ఇద్దరినేసుకున్నారు. రెండో లెవెల్‌లో మీకు ఎంతమంది అయ్యారు? 10 మంది అయ్యారు. 10 మంది కూడా $1000 సంపాదిస్తున్నారు. అంటే ఎంతయిందండి? $10,000 కదా సార్ అయింది. ఈ $10,000లో 20% లెక్కేద్దాం సార్. 20% $10,000లో 20% అంటే ఎంత సార్? 20/100 అంటే ఈ 2 పోతుంది. $2,000 అండి. సింపుల్‌గా రెండో లెవెల్‌లో మీకొచ్చే ఇన్కమ్ ఒకసారి లెక్కేయండి సార్. 10,000 ఇంటూ 20/100 10,000 ఇంటూ 20% అంతే కదా సార్. $2,000 కాలిక్యులేషన్ సరిపోయిందా సార్? సో, ఈ విధంగా సపోజ్ మూడో లెవెల్‌లో 3, 4, ఐదో లెవెల్ 10%. కానీ చాలా ఎక్కువ సార్ 10% అయినా. ఎలా ఎక్కువ తెలుసా? మూడో లెవెల్‌లోని మన కిందన కేవలం 2 లెక్కనెళ్ళినా గానీ, ఇక్కడ రెండో లెవెల్‌లో 20 మంది అయ్యారు. మూడో లెవెల్‌లో ఎంతమంది అవుతారు సార్ మనకి? ఎలా లేదన్నా మినిమమ్ 20 ఇంటూ 20 40 మంది అవుతారండి.
40 అంతేనా? 20 × 20 400 అండి. 20 × 2 సారీ 20 × 2 లెక్కేద్దాం సార్. 20 × 2 నా 40. ఓకే, థ్యాంక్ యూ. 40 ఇంటూ ఎంత సార్? 10% కదా మనకు వచ్చేది. 40 అంటే ఎంత? 40 ఇంటూ ఒక్కొక్కరు $1000 అంటే $40,000 జనరేట్ అవుతుంది అక్కడ. ఈ $40,000 మీకు మీకు ఎంత అండి? ఓన్లీ 10% ఇస్తాడు సార్. ఎందుకు? మూడో లెవెల్లో 10%. 10% అంటే ఎంత సార్? ఇది $4,000 ఇన్కమ్ వస్తాయి సార్. అంటే చూడండి, ఫస్ట్ లెవెల్లో 2500 వచ్చిందండి. ఇదిగోండి ఇక్కడ వేస్తున్నాను టోటల్. ఫస్ట్ లెవెల్లో 2500 వచ్చింది, సెకండ్ లెవెల్లో 2000, థర్డ్ లెవెల్లో $4,000. సార్ చాలా మంది వెయిట్ చేస్తుంది ఈ ఇన్కమ్ కోసం. ఎందుకంటే ఎప్పుడు షాపింగ్ పోర్టల్ ఆన్ అవుద్దని. ఎవరైతే లీడర్స్ అబ్నార్మల్గా చక్కగా వ్యాపారం చేస్తారో వాళ్ళందరూ వెయిట్ చేస్తుంది ఈ ఇన్కమ్ కోసం. క్లియర్గా చెప్పాలంటే ఫోర్త్ లెవెల్లోని మీ కింద 80 మంది అవుతారండి. 40 ఇంటూ 20 అంటే 2 సారీ 40 ఇంటూ 2 లెక్కేస్తున్నాను నేను, ఎక్కువ లెక్కట్లేదు. 2 అంటే 80 మంది అంటే $8,000 అండి. 80 ఇంటూ 1000 అంటే $80,000 జనరేట్ అవుతాయండి మీ కిందన. అంటే వాళ్ళు సంపాదిస్తుంది $80,000 ఇంటూ 10% అంటే ఇక్కడ $8,000 వస్తాయి సార్ మీకు. ఐదో లెవెల్లో $16,000 వస్తాయి సార్. $16,000 టోటల్గా లెక్కేస్తే చూడండి, ఓన్లీ ఫస్ట్ లెవెల్లో 5 వేసి అక్కడి నుంచి రెండే లెక్కేస్తున్నాం. మరి ఎక్కువ లెక్కేస్తే గాబరా పడిపోతారని అందరూనే. చూడండి, ఫస్ట్ లెవెల్లోని 2,500, సెకండ్ లెవెల్లోని 2,000, థర్డ్ లెవెల్లో 4,000, ఫోర్త్ లెవెల్లో 8,000, ఫిఫ్త్ లెవెల్లో 16,000. సో టోటల్ ఒకసారి వేస్తే చూడండి సార్, 4, 5, 8, 5, 16, 5, 32,500. $32,500 ఇది మ్యాచింగ్ బోనస్ రూపంలో వస్తుంది సార్. రేపు పొద్దున షాపింగ్ పోర్టల్ వచ్చే ఇన్కమ్. అందుకే మన డానియల్ గారు మొన్న సెషన్లో అన్నారు, మీకు తెలిసిన ఇన్కమ్లో ఓన్లీ 5% అసలైన ఇన్కమ్ ఉంది, 95% ఇన్కమ్ మీకు ఇంకా తెలియదు అన్నారు. ఈ మ్యాచింగ్ బోనస్ రూపంలో ఎవరైతే టీములు చేసుకున్నారో డైరెక్ట్లు ఎక్కువ వేసుకుంటే, సార్ మ్యాట్రిక్స్లో ఇద్దరినే కదా తీసుకుంటుంది, మిగతా వాళ్ళందరినీ కిందకి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు కదా. మేము డైరెక్ట్ చేయడం వల్ల మాకు బెనిఫిట్ లేదు అనుకుంటారు కదా. వాళ్ళు ఎవ్వరు ఏం కంగారు పడదండి. రేపు పొద్దున్న షాపింగ్ పోర్టల్ స్టార్ట్ అయ్యి మెంబర్స్ వచ్చిన తర్వాత మనకు వచ్చే ఇన్కమ్ ఈ రేంజ్లో పెరుగుద్దండి. కేవలం 5గురిని వేసి, 5గురు కూడా ఒక్కొక్కరు 2 లెక్కన, 2 మ్యాండేటరీ కదా, 2 లెక్కన ఒక్కొక్కరు చేసుకుంటే నేను 5 లెవెల్లో మీకు వచ్చే ఇన్కమ్ లెక్కేస్తే ఎంత ఉందో చూడండి, $32,000 నెలకి. ఇది కాకుండా మన 5 లెవెల్స్ ఇవి ఏఎంబి 5లో మీ కింద ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఏఎంబి 5లోకి వెళ్ళిపోయారో మీకు $9,700 అది కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఏది మంత్లీ శాలరీ ఉంది కదా మనకి, $9,750 ఉంది కదా. ఇది ఎవ్రీ మంత్ వచ్చే శాలరీ. ఏది సోషల్ కామర్స్ ప్లాట్ఫామ్లో, అదే రీఛార్జ్, సింపుల్గా సబ్స్క్రిప్షన్ దాంట్లో ఈ రీఛార్జ్లో వచ్చే ఇన్కమ్ ఉందా 9,700. ఇది కాకుండా మీకు సపోజ్ మీ కింద ఒక 2,000 మంది వచ్చారనుకోండి. చూడండి టీం చేసిన వాళ్ళకి ఎంత బెనిఫిట్. మీ కింద 2,000 మంది వచ్చారు, మీకు ఒక $1,000 వచ్చిందండి. ఏది? షాపింగ్ పోర్టల్ ఇన్కమ్. ఇప్పుడు అర్థమైంది సార్ ఎందుకు ఇందులో టీములు చేయాలో. షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ మీ ఇండివిజువల్ వచ్చిందేమో $1,000 అయితే, మీరు 5గురిని వేయడం వలన వాళ్ళ కింద 2 మ్యాట్రిక్స్లో 5 లెవెల్ ఏదైతే యూని లెవెల్ ఇన్కమ్ కంపెనీ ఇస్తున్నాడో ఆ ఇన్కమ్ తలక పొటెన్షియాలిటీ $30,000. దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. ఇక్కడ ఉంది సార్ అసలైన కిటుకు. ఇప్పుడు అర్థమైందండి ఎవరికైనా ఈ పర్టికులర్ది కనుక అర్థం అవ్వచ్చు. ఇక్కడ చూడండి, కేవలం 2 లెక్కనే వేస్తారండి. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఒకసారి మనందరూని ప్రతి ఒక్కరు చూడండి, ఇక్కడ ఇగోండి ఈ ప్లేస్. నేను ఒకసారి ఇది జూమ్ చేస్తున్నాను. సార్ కనిపిస్తుందా సార్? ఇది ఓన్లీ 2 లెవెల్లో వేస్తే, ఓన్లీ 2 లెవెల్లో ఇగోండి సార్, ఓన్లీ 2, 4, 8, 16, 32 ఇగోండి. ఈ విధంగా వేసి యూన్ లెవెల్ ఇన్కమ్ లెక్కేస్తే ఇగోండి 50%, 20%, 10, 10, 10 ఈ విధంగా లెక్కేస్తే ఈ ఇన్కమ్ చూడండి సార్, ఓన్లీ 2 లెక్కన వేసినా మీకు $74,000 వచ్చిందా లేదా ఇక్కడ చూడండి సార్. ఒకసారి అర్థమవుతుందో ఒక్కొక్కరికి దీని యొక్క పొటెన్షియాలిటీ ఏంటో. ఇగోండి ఫస్ట్ ఇద్దరి మీద 50% ఇన్కమ్ చూడండి, $10,000 ఇన్కమ్. ఎంత లెక్కేశారు సార్ వీళ్ళు? ఈ ఇద్దరు కూడా ఒక్కొక్కరు కూడా యూని లెవెల్ ఇన్కంలో, టోటల్ ఇన్కంలో మినిమం పారామీటర్ $5,000 తీసుకున్నట్టున్నారు. ఇవ్వండి సార్, యూని లెవెల్ ఇన్కమ్ $10,000.
10,000